లాజిక్ ఎట్లా ఉంటుందంటే పబ్లిక్ ఒకటి ఆవురావురమని ఆకలేస్తూ ఉంటుంది, భోజనం చేయాలనుకుంటుంటారు. ఆ టైంలో ఎదురుగుండా ముందు ఒక పొయ్యి పెట్టడం, ఆ పొయ్యిలోకి కట్టెలు తేవడం, ఆ కట్టెలు మంటల కోసం అని చెప్పేసి 2 చెకుముకి రాళ్లతో కొట్టాలా, లేకపోతే 2 ఇనప ముక్కలతో కొట్టాలా, లేకపోతే కనుక అగ్గిపెట్టె తేవాలా, దీని గురించి కాసేపు ఆలోచిస్తూ ఉండటం, దాని మీదన వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయటం. ఆ తర్వాత మరి కాసేపటి తర్వాతన ఇంకొక కార్యక్రమం అదంతా పూర్తి చేసి మంట బిగిన్ చేయటం, తర్వాత మళ్ళీ ఇది తీసుకురావడం, ఒక ఇది పొయ్యి మీదకి ఒక గిన్నె, ఆ గిన్నెలో నీళ్లు చెరువులో ఇది తేవాలా, కృష్ణానదిలో ఇది తేవాలా, సముద్రంలో ఇది తేవాలా అని కాసేపు దాని గురించి చర్చ జరపడం. ఆ తర్వాత బియ్యం 2 రూపాయల కిలో బియ్యం తేవాలా, రూపాయి కిలో బియ్యం తేవాలా, లేకపోతే ఇంకోటి తేవాలా అని కాసేపు మాట్లాడతాం. వీటితో అంతా అయ్యేటప్పటికి ఆకలి తెచ్చిపోద్ది మనకి. ముందు మనం అసలు కూర్చున్న పర్పస్ మర్చిపోతాం. దీంట్లో అగ్గిపెట్టి గురించి కాసేపు చర్చించుకున్నాం, బియ్యం గురించి కాసేపు చర్చించుకున్నాం, ఫైనల్ కడుపు అయితే లోపల రగిలిపోతూ ఉంటుంది. ముందైతే ఏదో జరిగింది అంతే, అలాంటి వ్యవహారం ఇది. అంతకు మించి ఏముండదు ఇందులో. దాన్ని ఏమంటారు, నేతి బీరకాయలో నెయ్యి, సంపద సృష్టిలో ప్రభుత్వం, ఎప్పుడు అంతే.